ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, వేల సంవత్సరాల క్రితము ఒక నిర్జనమైన ఎడారిలో ఒక మనిషి ఒంటరిగా ఒక పర్వతం వైపు నడిచాడు. అతని చేతిలో రాజదండము లేదు, అతని వెనుక సైన్యము లేదు, అతని ముందు రాజభవనము లేదు. కాని ఆ పర్వతము మీద అతను వినబోయే స్వరము ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఆ మనిషి మోషే. ఆ పర్వతము సినాయి పర్వతము. కాని ఈ రాత్రి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న మన ముందుంది. సీనాయి పర్వతము అసలెక్కడ ఉంది? ఈజిప్టులోని సీనాయి ద్వీపకల్పంలో ఉన్న జబల్ మూసా నిజమైన సీనాయి పర్వతమేనా, లేక మరొక పర్వతమా? కొందరు అరేబియా ద్వీపకల్పంలోని పర్వతాలను సూచిస్తారు, మరికొందరు వేరే పర్వతాలను సూచిస్తారు. మరి పురావస్తు పరిశోధనలు ఏం చెబుతున్నాయి? వేల సంవత్సరాల క్రితము మోషే నిలిచిన ఆ పవిత్ర స్థలాన్ని మనం ఈరోజు గుర్తించగలమా? ఈరోజు చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఈ సందేశము మీకు ఒక పర్వతము గురించి మాత్రమే చెప్పదు. మీ జీవితంలో దేవుడు నిశ్శబ్ద ఎడారిలో కూడా మాట్లాడుతున్నాడని గుర్తు చేస్తుంది. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మన అలసిన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. రోజంతా మనల్ని వెంటాడిన ఆలోచనలను, మన బాధలను, మన భయాలను, మనకు చెప్పుకోలేని కన్నీళ్లను ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర ఉంచుదాం. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు నా వెంట నెమ్మదిగా ఈ మాటలు పలకండి. నా జీవితంలో నాకు అర్థము కాని ఎడారులు ఉన్నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా ముందున్న మార్గము నాకు కనిపించకపోయినా దేవునికి కనిపిస్తుంది. నా కుటుంబాన్ని ఈ రాత్రి ప్రభు చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలను యేసు పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను. రేపటి దినాన్ని నేను కాదు, నా దేవుడే నడిపిస్తాడు. నేను ఒంటరిగా లేను, ప్రభు నాతో ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక చిన్న స్పందన కూడా ఈ సందేశము మరొకరి జీవితానికి చేరడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనము మన తలలను వంచి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నిశ్శబ్దమైన రాత్రివేళ నీ సన్నిధికి వస్తున్నాం. రోజంతా మమ్మల్ని మోసిన నీ కృపకై వందనాలు. మేము అలసిపోయినా నీవు అలసిపోలేదు, మేము భయపడినా నువ్వు భయపడవు. మాకు దారి కనిపించకపోయినా నీకు దారి తెలుసు. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మా హృదయాలను తెరవండి. మేము కేవలము ఒక చారిత్రక విషయాన్ని వినకుండా దాని వెనుక ఉన్న దేవుని స్వరాన్ని వినేలా చేయమని వేడుకుంటున్నాం. మా మనసులోని కలవరాన్ని తొలగించండి, మా హృదయంలోని భారాన్ని తగ్గించండి. ఈ సందేశము ద్వారా ఎవరికైనా నిరీక్షణ కలిగించండి, ఎవరికైనా కన్నీటి మధ్య ధైర్యాన్ని కలిగించండి, ఎవరికైనా దేవుడు నన్ను ఇంకా నడిపిస్తున్నాడు నమ్మకాన్ని దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా ఆ పర్వత శిఖరము మీదికి ఎక్కవలెనని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఈ వాక్యములో ఒక చిన్న మాట ఉంది, దిగివచ్చి అని. దేవుడు మోషేను తన దగ్గరకు మాత్రమే పిలవలేదు, దేవుడు మోషే ఉన్న చోటుకు దిగివచ్చాడు. ఇది కేవలము ఒక పర్వత కథ కాదు, ఇది దేవుని స్వభావము. మనిషి దేవుని దగ్గరకు చేరలేని సమయంలో దేవుడే మనిషి దగ్గరకు వస్తాడు. మోషే ఎక్కడ ఉన్నాడు? ఎడారిలో. రాజభవనములో కాదు, సౌకర్యాలలో కాదు. తన గతము గురించి బాధపడుతూ గొర్రెలను కాస్తూ ఉన్న జీవితంలో ఉన్నాడు. కాని అదే ఎడారిలో దేవుని పిలుపు వినిపించింది. ఇక్కడ మనము
ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాలి. మీ జీవితంలోని ఎడారి దేవుడు లేని స్థలము కాదు. కొన్నిసార్లు అదే దేవుని స్వరము. మొదటిసారి స్పష్టముగా వినిపించే స్థలము. ప్రియులారా, ఇప్పుడు మన ప్రశ్న దగ్గరకు తిరిగి వెళదాం. సీనాయి పర్వతము ఎక్కడ ఉంది? బైబిల్ సీనాయి పర్వతానికి ఆధునిక అక్షాంశాలు, రేఖాంశాలు ఇవ్వదు. అందువల్ల ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు ఇదే ఆ పర్వతము అని అందరూ అంగీకరించిన ఒక ఖచ్చితమైన స్థలము మనకు లేదు. బైబిల్లో సినాయి, హోరేబు దేవుని పర్వతము వంటి పేర్లు కనిపిస్తాయి. అందుకే దాని ఖచ్చితమైన భౌగోళిక గుర్తింపుపై శతాబ్దాలుగా చర్చ జరుగుతుంది. అయితే క్రైస్తవ సాంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశము ఈజిప్టులోని దక్షిణ సీనాయి ప్రాంతంలో ఉన్న జబల్ మూసా, అంటే మోషే పర్వతము అని పిలువబడే పర్వతము. దాని పక్కనే ఉన్న సెయింట్ క్యాథరిన్ మఠం, దాని చుట్టూ దాదాపు 1500 సంవత్సరాలుగా క్రైస్తవ ఆరాధన సాంప్రదాయం కొనసాగుతుంది. ఆ ప్రాంతము యాత్రికులకు ఎంతో ప్రాముఖ్యమైన పవిత్ర ప్రదేశంగా మారింది. కానిక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సాంప్రదాయము బలమైనది, కానీ సాంప్రదాయం మాత్రమే పురావస్తు రుజువు కాదు. ఇది చెప్పడము విశ్వాసాన్ని బలహీనపరచడము కాదు. నిజానికి ఇది మన విశ్వాసాన్ని మరింత నిజాయితీగా ఉంచుతుంది. కొంతమంది పరిశోధకులు సీనాయి పర్వతాన్ని దక్షిణ సీనాయి ప్రాంతంలోనే వెతుకుతారు. మరికొందరు ఇతర ప్రాంతాలను సూచించారు. అరేబియా ద్వీపకల్పంలోని కొన్ని పర్వతాలను కూడా ప్రత్యామ్నాయ సిద్ధాంతాలుగా ప్రతిపాదించారు. కాని వాటిలో ఏది పురావస్తు ఆధారాలతో సర్వసమ్మతంగా ఇదే మోషే సీనాయి అని నిరూపించబడలేదు. కాబట్టి మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. సీనాయి పర్వతం యొక్క ఖచ్చితమైన ఆధునిక స్థానము ఇంకా చర్చలో ఉంది, కానీ సీనాయి కథనం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం మాత్రం స్పష్టముగా ఉంది. దేవుడు తన ప్రజలతో నిబంధనను చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఎడారి భూమి మనకేమి చెబుతుందో చూద్దాం. సీనాయి ద్వీపకల్పము ఆఫ్రికా మరియు ఆసియాను కలిపే ప్రాంతము. అది ఎడారి, పర్వతాలు, లోయలు, రాతి భూభాగాలతో కూడిన కఠినమైన ప్రదేశము. ప్రాచీన ఈజిప్టు కాలము నుంచే ఈ ప్రాంతానికి ఖనిజ సంపద కారణంగా ప్రాధాన్యము ఉంది. సీనాయి ప్రాంతంలోని సెరాబిట్ ఎల్ కదీం వద్ద పురాతన ఈజిప్టు ఖనిజ తవ్వకాలతో పాటు శాసనాలు, ఆరాధన స్థలాలు, అవశేషాలు కనుగొనబడ్డాయి. అక్కడి శాసనాలు మరియు లిపి చరిత్రపై పరిశోధనలు పురాతన సీనాయి ప్రాంతంలో ఈజిప్టు కార్యకలాపాలు ఎంతగా ఉన్నాయో చూపిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సీనాయి ప్రాంతంలో పురాతన ఈజిప్టు రాజుల కార్యకలాపాలకు సంబంధించిన రాతి శాసనాలు, గనుల ఆనవాళ్లు, వాణిజ్య మార్గాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. సీనాయి కేవలము ఖాళీ ఎడారి కాదు. వేల సంవత్సరాలుగా రాజులు, గని కార్మికులు, సైనికులు, ప్రయాణికులు ఈ భూమిని దాటారు. అంటే బైబిల్ కథనము జరిగే భౌగోళిక ప్రపంచము చరిత్రలో నిజమైన ప్రపంచమే. కానీ ఒక ముఖ్యమైన తేడా గుర్తుంచుకోండి. పురావస్తు శాస్త్రము సీనాయి ప్రాంతంలో ప్రాచీన మానవ కార్యకలాపాలను నిర్ధారించగలదు. ప్రాచీన ఈజిప్టు అక్కడికి వెళ్ళిందని, అక్కడ గనులు ఉన్నాయని, శాసనాలు ఉన్నాయని చూపగలదు. కానీ ఈ నిర్దిష్ట పర్వతము మీదే మోషే 10 ఆజ్ఞలు పొందాడు అని ఇప్పటి వరకు ఖచ్చితమైన వస్తువుతో నిరూపించలేదు. అయితే అది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పురావస్తు శాస్త్రము మనకు ప్రతిదానికి సమాధానము ఇవ్వకపోయినా, మనం సమాధానము తెలియని చోట దేవుని మీద విశ్వాసం ఉంచడము నేర్చుకోవాలి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా కొన్ని సీనాయి ప్రశ్నలుంటాయి. నాకు ఉద్యోగము ఎప్పుడు వస్తుంది?
నా అప్పు ఎప్పుడు తీరుతుంది? నా పిల్లవాడి భవిష్యత్తు ఏమవుతుంది? నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది? నా కుటుంబం మళ్ళీ ఎప్పుడు కలుస్తుంది? నా ప్రార్థనకు సమాధానం ఎప్పుడొస్తుంది? మనకు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ దేవునికి సమస్తము తెలుసు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీకు పర్వతము పేరు తెలియకపోయినా పర్వతము మీద ఉన్న దేవుడు మీకు తెలుసు. ఇది గుర్తుంచుకోండి. మోషేకు కూడా ముందున్న 40 సంవత్సరాల పూర్తి కథ తెలియదు. అతనికి ఎర్ర సముద్రము ఎలా విడిపోతుందో ముందుగా తెలియదు. ఫరో ఎలా స్పందిస్తాడో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రయాణిస్తారో తెలియదు. కాని దేవుని స్వరము వినిపించినప్పుడు అతను ఒక అడుగు వేశాడు. దేవుడు కూడా ఈరోజు మీతో అలాగే మాట్లాడుతున్నాడు. నీకు మొత్తము దారి కనిపించాల్సిన అవసరం లేదు. నేను చూపించే తదుపరి అడుగు వేయని. ఇప్పుడు మనము సీనాయి పర్వతానికి సంబంధించిన మరో ప్రసిద్ధ అభిప్రాయాన్ని చూద్దాం. కొందరు పరిశోధకులు అరేబియా ద్వీపకల్పంలోని పర్వతాలను సీనాయితో అనుసంధానించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా జబల్ అల్ లౌజ్ వంటి ప్రదేశాల గురించి ప్రజల్లో చాలా చర్చ ఉంది. కానీ వాటిని సీనాయి పర్వతముగా నిర్ధారించే పురావస్తు ఆధారాలు సర్వసమ్మతంగా లేవు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే సీనాయి పర్వతము ఖచ్చితంగా ఇదే అనే ప్రకటనలను జాగ్రత్తగా చూడాలి. బైబిల్ పురావస్తు పరిశోధనలలో ఒక గొప్ప నియమము ఉంది. ఆశ్చర్యకరమైన ఫోటో రుజువు కాదు. రాయి మీద కనిపించే గుర్తు ఒకటే చరిత్ర కాదు. ఆధారాన్ని దాని సందర్భంలో పరిశీలించాలి. అందుకే నిజమైన పరిశోధన కొన్నిసార్లు మనము వినాలనుకున్న సమాధానాన్ని ఇవ్వదు. కానీ నిజం నిజమే. మన విశ్వాసానికి అబద్ధపు పురావస్తు కథలు అవసరం లేదు. దేవుని వాక్యానికి బలమివ్వడానికి కల్పిత ఆధారాలు అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ప్రియులారా, సీనాయి పర్వతము ఎక్కడ ఉందో మనం ఇంకా చర్చించవచ్చు. కానీ నిర్గమకాండం మనకొక స్పష్టమైన ఆధ్యాత్మిక చిత్రాన్నిస్తుంది. బానిసత్వము నుంచి బయటకు వచ్చిన ప్రజలను దేవుడు ఎడారిలో నడిపించాడు. వారికి నిబంధనిచ్చాడు. వారికి తన ప్రజలుగా జీవించే మార్గాన్ని చూపించాడు. సీనాయి పర్వతం అంటే కేవలం ఒక భౌగోళిక స్థలము కాదు. అది విమోచన తర్వాత బాధ్యతను నేర్పినటువంటి స్థలం. ఈరోజు మనము కూడా అదే అనుభవిస్తున్నాం. దేవుడు మనలను ఒక సమస్య నుంచి బయటకు తీసుకువచ్చిన వెంటనే మన ప్రయాణము ముగిసిపోదు. కొన్నిసార్లు విమోచనము తర్వాత ఎడారి వస్తుంది. అద్భుతము తర్వాత పరీక్ష వస్తుంది. ప్రార్థనకు సమాధానము తర్వాత బాధ్యత వస్తుంది. సముద్రము విడిపోయిన తర్వాత సీనాయి పర్వతము వస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఎడారిలో ఉన్నట్టయితే నిరాశ చెందకండి. ఎడారి ముగిసే ముందు దేవుడు మీకు ఒక కొత్త పాఠము నేర్పుతుండవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కథను నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది ఒక నిర్దిష్ట వ్యక్తి జీవితానికి సంబంధించిన ధృవీకరించబడిన చారిత్రక సాక్ష్యము కాదు. కానీ మనలో చాలా మంది ఎదుర్కొనే నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా చెప్పే ఒక ఆత్మీయ ఉదాహరణ. ప్రిలారా, ఒక తండ్రి తన కుటుంబము కోసము ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒకరోజు ఉద్యోగము పోయింది. ఇంట్లో అప్పులు పెరిగాయి. పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయిన తర్వాత అతను ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. ఒక రాత్రి అతను దేవునితో ఇలా అన్నాడు, ప్రభువా, నాకు దారి కనిపించడం లేదు. అతని సమస్య ఆ రాత్రే మాయమవ్వలేదు. మరుసటి ఉదయం అతని బ్యాంకు ఖాతాలో అద్భుతముగా డబ్బు జమ చేయబడలేదు. కానీ అతని హృదయంలో ఒక మార్పు వచ్చింది. నాకు మొత్తము దారి కనిపించకపోయినా దేవునికి కనిపిస్తుంది అని అతను ప్రార్థించాడు. తర్వాతి రోజుల్లో అతను చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. అది మొదట అతను ఊహించిన ఉద్యోగము కాదు. ఆ చిన్న ద్వారము ద్వారా మరొక పెద్ద అవకాశం వచ్చింది. కొంతకాలానికి అతని కుటుంబం మళ్ళీ ఆర్థికంగా నిలబడింది. తను తరువాత చెప్పిన మాట చాలా శ్రేష్టమైనది.
దేవుడు నా ఎడారిని వెంటనే తొలగించలేదు, కాని ఆ ఎడారిలో నన్ను ఒంటరిగా కూడా వదిలిపెట్టలేదు అని. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇదే సీనాయి సందేశము. దేవుడు ఎప్పుడు ఎడారిని వెంటనే మార్చడు, కాని ఎడారిలో తన సన్నిధిని మాత్రం ఇస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాన్ని మీరు ఒక్కసారి చూసుకోండి. మీరు ఏ పర్వతం ముందు నిలబడి ఉన్నారు? అప్పుల పర్వతమా? అనారోగ్య పర్వతమా? కుటుంబ సమస్యల పర్వతమా? ఉద్యోగము లేని పరిస్థితి పర్వతమా? మీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? లేక ఎవరికి చెప్పలేని ఒంటరితనము మీ హృదయంలో ఉందా? మీకు ఇప్పుడు దేవుని సమాధానము వినిపించకపోవచ్చు. కానీ మౌనమంటే దేవుడు వెళ్ళిపోయాడని కాదు. కొన్నిసార్లు దేవుని మౌనము మన విశ్వాసము పెరుగుతున్న గది. ఈ రాత్రి మీ గత తప్పులను కూడా ప్రభు ముందుంచండి. ఎవరినైనా బాధ పెట్టారా? క్షమించండి. తప్పు చేశారా? ప్రభువును అడిగి క్షమాపణ పొందండి. మనసులో ద్వేషముందా? దాన్ని ఆయన చేతిలో పెట్టండి. రేపటి గురించి భయపడుతున్నారా? రేపటిని కూడా ఆయనకు అప్పగించండి. మీకు అర్థము కాని ప్రశ్నలకు ఈ రాత్రే సమాధానం రావలసిన అవసరం లేదు. మీ హృదయానికి ఈ రాత్రే కావలసినది సమాధానము కాదు, దేవుని సన్నిధి. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సర్వోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలో మేము మోకరిల్లి ఉన్నాం. సీనాయి ఎక్కడ ఉందో మనుషులు చర్చించవచ్చు, కాని నీవు ఎక్కడ ఉన్నావో మాకు తెలుసు. వెరిగిన హృదయాల దగ్గర నీవున్నావు తండ్రి. కన్నీరు కార్చే వారి దగ్గర నీవున్నావు. నిద్ర రాని వారి మంచము దగ్గర నీవున్నావు. ఒంటరిగా ఏడ్చే వారి పక్కన మీరున్నారు నాయనా. ప్రభువా, ఈ రాత్రి మా కుటుంబాలను, మా సమస్యలను మీ చేతిలో ఉంచుతున్నాం. భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలను తొలగించండి. ఎన్నో రోజులుగా మాట్లాడుకొని కుటుంబ సభ్యుల హృదయాలను మృదువుగా చేయమని వేడుకుంటున్నాను. విరిగిపోయిన కుటుంబాలు మళ్ళీ ప్రేమను పునరుద్ధరించమని వేడుకుంటున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా నీ చేతిలో ఉంచుతున్నాను. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి ఇంటిని ఆశీర్వదించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి ఆరోగ్యాన్ని కాపాడండి. వారి ఆర్థిక పరిస్థితిలో జ్ఞానాన్ని, సరైన అవకాశాలను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ రాత్రి వారికి నిద్రను దయచేయండి. ఆలోచనలతో పోరాడుతున్న మనసుకు విశ్రాంతిని దయచేయండి. భయపడుతున్న హృదయానికి సమాధానాన్ని దయచేయండి. రేపటి గురించి ఆందోళన చెందుతున్న వారికి రేపు నీ చేతుల్లో ఉంది అనే నమ్మకాన్ని దయచేయండి. ఈ రాత్రంతా నీ సంరక్షణ మా మీద ఉండునుగాక. ప్రతి అపాయం నుండి మమ్మల్ని కాపాడండి. దుష్టత్వం నుండి రక్షించండి. మా ఇళ్లలో శాంతి ఉండునుగాక. మా హృదయాల్లో క్రీస్తు సమాధానము నిండునుగాక. ప్రభువా, మేము పరీక్షించలేని సమస్యలను నీ చేతుల్లో పెడుతున్నాం. మాకు సాధ్యము కానిది నీకు సాధ్యము. మాకు కనిపించని దారి నీకు కనిపిస్తుంది. మేము చేరలేని చోట నీ కృప చేరగలదు. సీనాయి పర్వతం ఎక్కడ ఉందో మాకు తెలియకపోయినా మా జీవితంలోని ప్రతి పర్వతము మీద నీవున్నావని మేము నమ్ముతున్నాము. కాబట్టి నీ కృప, నీ కాపుదల, నీ సంరక్షణ ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డపై ఉంచుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో ఈ సందేశము ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ ప్రార్థనను కనీసము
ముగ్గురు వ్యక్తులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ రాత్రి మీ ద్వారా మరొక కుటుంబానికి ధైర్యము చేరవచ్చు. మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశము ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోను ద్వారా మీ సమస్యలను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. ప్రియులారా, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. రేపు మనం బైబిల్‌లో మరో ఆసక్తికరమైన ప్రశ్నను తెలుసుకోబోతున్నాం. కయీను భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము, అవ్వల పిల్లల కథతో దానికి సంబంధం ఏమిటి? బైబిల్‌లో కనిపించే ఈ చిన్న వాక్యము వెనుక దాగి ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటి? రేపటి సందేశాన్ని తప్పకుండా వినండి. ఎందుకంటే బైబిల్‌లో మనకు చిన్నగా కనిపించే ఒక వాక్యము కొన్నిసార్లు వేల సంవత్సరాల ప్రశ్నకు తలుపు తెరుస్తుంది. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు ప్రభు కృప, సమాధానము మీకు, మీ కుటుంబానికి తోడైయుండును గాక. ఆమేన్.